ఓబీ ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్ పేరుతో మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కోవర్టు ద్వారా అన్నంలో విషం కలిపి మత్తులో పడిపోయిన మావోయిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని శ్యామ్ ఆరోపించారు. మావోయిస్టు పార్టీకి ఎదురైన తుఫాన్లలో ఇది పెద్దదని, 4 రోజుల్లో తట్టుకొని నిలబడతామని ఆయన అన్నారు. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను దేశద్రోహులుగా చిత్రీకరించి విదేశీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని అన్నారు. అవార్డులు, రివార్డుల కోసం పోలీసులు, మిలిటరీ కిరాయి హత్యలకు పాల్పడుతోందని అన్నారు. కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కన్నెత్తి చూడడం లేదని, ప్రజాస్వామ్యం పేరుతో హత్యలు చేస్తూ ఎన్కౌంటర్ అంటున్నారని, అడవులు, కొండల్ని పాలకులు దోచుకుంటున్నారని లేఖలో మావోయిస్టు నేత శ్యామ్ ఆరోపించారు. ఏఓబీ ఎన్కౌంటర్ పై మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. 31 మందిని కాల్చి చంపిన చంద్రబాబును వదలబోమని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు తేనె పోసిన కత్తి అని, విశాఖ మారణకాండ ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తాడని మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు. లోకేష్, చంద్రబాబు తమ నుంచి తప్పించుకోలేరని, అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తామని, ఎల్లకాలం పోలీసులు, మిలిటరీ కాపాడలేరని మావోయిస్టులు హెచ్చరించారు. మోడీ, చంద్రబాబు కుట్ర ఫలితమే హత్యాకాండ అని, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తామని వారు చెప్పారు.